సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. నేను పావని. ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో పిల్లల ఎదుగుదల గురించి, మరి మంచి ప్రవర్తనకి దారి తీసే అలవాట్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఆయుర్వేదం పిల్లల గురించి ఆరోగ్యకరమైన సమతుల్యమైన దినచర్య అలవాట్లను ప్రోత్సహిస్తోంది. మరి ఈ అలవాట్లు వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. మీరు మీ పిల్లలకు నేర్పించదగినటువంటి ముఖ్యమైన అలవాట్లను ఒకసారి చూద్దాం. మొదటిగా దినచర్య మరియు నిద్ర. వేకువజామున నిద్ర లేవడం, సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం ఉత్తమమని ఆయుర్వేదం చెప్తోంది. ఇది మనస్సు ప్రశాంతంగా శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతోంది. క్రమబద్ధమైన నిద్ర వేళలు చూద్దాం. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడానికి మరియు లేవడానికి ప్రయత్నించండి. చిన్నపిల్లలకు 10 నుంచి 12 గంటల నిద్ర అవసరం. నిద్రకు ముందు దినచర్య. పడుకునే ముందు 1 గంట స్క్రీన్లకు అంటే టీవీకి, ఫోన్కి దూరంగా ఉండటం, గోరువెచ్చని నూనెతో పాదాలకు మసాజ్ చేయడం లేదా కథలు చదవడం వంటి ప్రశాంతమైన అలవాట్లను ఏర్పరచండి. ఇక రెండోది పరిశుభ్రత మరియు స్వీయ సంరక్షణ. రోజుకి 2 సార్లు దంతాలు తోమడంతో పాటు ప్రతి ఉదయం నాలుకను శుభ్రం చేయడం జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది మరియు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గోరువెచ్చని నీరు. ఉదయం లేవగానే 1 గ్లాసు గోరువెచ్చని నీరు తాగే అలవాటు చేయండి. ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. అభ్యంగన స్నానం అంటే ఆయిల్ మసాజ్. గోరువెచ్చని నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో పిల్లలకు సున్నితంగా మసాజ్ చేయడం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, కండరాలను బలోపేతం చేస్తుంది మరియు ప్రశాంతతను ఇస్తుంది. ఆహారపు అలవాట్లు చూసుకుందాం. సమతుల్య ఆహారంలో తాజా ఇంట్లో వండిన వెచ్చని భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు పప్పులు ఉండేలా చూసుకోండి. క్రమబద్ధమైనటువంటి భోజన సమయాలు చూసుకున్నట్లయితే భోజనం మరియు అల్పాహారం ఒకే సమయానికి ఉండేలా చూసుకోండి. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. నెమ్మదిగా తినడం, పరధ్యానం లేకుండా అంటే టీవీ, ఫోన్ లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నెమ్మదిగా బాగా నమిలి తినేలా ప్రోత్సహించండి. పసుపు పాలు. రాత్రి పడుకునే ముందు లేదా రోజులో గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసి ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా 4వది వ్యాయామం. వ్యాయామం మరియు ఏకాగ్రత, శారీరక శ్రమ. ప్రతిరోజు ఆరు బయట ఆడటం లేదా సూర్య నమస్కారాలు వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శారీరక శక్తి పెరుగుతోంది, ఎముకలు బలంగా ఉంటాయి. తర్వాత ధ్యానం, ఏకాగ్రత. చదువుకునే ముందు కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవడం, సులభమైన శ్వాస వ్యాయామాలు లేదా ధ్యానం చేయడం అలవాటు చేయండి. ఇది ఏకాగ్రతను పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో ఈ అలవాట్లన్నీ క్రమశిక్షణ మరియు నిలకడ కోసం ఉద్దేశించినవి. ప్రతిరోజు ఖచ్చితంగా పాటించకపోయినా ఈ ప్రధాన అంశాలపై దృష్టి పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉల్లాసంగా పెరగడానికి బలమైన పునాది ఏర్పడుతుంది. ఆయుర్వేదం పిల్లల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా సిఫార్సు చేసిన మరికొన్ని ముఖ్యమైన అలవాట్లు మరియు చిట్కాలు కూడా ఒకసారి చూద్దాం. రోగ నిరోధక శక్తి అలాగే జీర్ణక్రియ కోసం కొన్ని చిట్కాలు చూద్దాం. చ్యావన్ప్రాశన్. ఇది పిల్లల్లో రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీని పెంచడానికి, బలోపేతం చేయడానికి ఆయుర్వేదంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఉసిరికాయ అంటే ఆమ్లా. ఇది ప్రధానంగా ఉండే పేస్ట్ ను ఉదయం 1 చెంచా పాలలో కలిపి లేదా విడిగా ఇవ్వవచ్చు. దీనిని ముఖ్యంగా చలికాలంలో మరియు వాతావరణం మారేటప్పుడు తీసుకోవడం మంచిది. నాస్యం. ముక్కులో గోరువెచ్చని నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి 1 లేదా 2 చుక్కలు వేయడం ద్వారా ఇది ముక్కులోని మ్యూకస్ పొరలను శుభ్రంగా తేమగా ఉంచి అలర్జీలు మరియు సాధారణ జలుబు రాకుండా కాపాడుతుంది. చిన్నపిల్లలకు వేలుతో సున్నితంగా రాయడం కూడా నేర్పవచ్చు. జీర్ణక్రియకు మసాలాలు. ఆహారంలో అల్లం, పసుపు, జీలకర్ర, సోంపు వంటి సులభంగా జీర్ణమయ్యే మసాలాలను మితంగా ఉపయోగించడం నేర్పండి. భోజనం తర్వాత కొద్దిగా సోంపు తినే అలవాటు మంచిది. మానసిక మరియు భావోద్వేగ స్థిరత్వం, కృతజ్ఞతా భావం. పడుకునే ముందు లేదా ఉదయం లేచిన తర్వాత వారు కృతజ్ఞత చెప్పడానికి 1-2 విషయాల గురించి ఆలోచించేలా ప్రోత్సహించండి. ఇది వారిలో సానుకూల దృక్పథాన్ని, ప్రశాంతతను పెంచుతుంది. ప్రకృతితో సమయం. ప్రతిరోజు కొంత సమయం ఆరు బయట గడపడం, సూర్యరశ్మిని పొందటం చాలా ముఖ్యం. ప్రకృతితో మమేకమై ఆడుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి శక్తి పెరుగుతుంది. పరిమిత స్క్రీన్ టైం చూసుకున్నట్లయితే నిద్రకు కనీసం 1 గంట ముందు స్క్రీన్లను పూర్తిగా దూరంగా ఉండేలా
కఠిన నియమాన్ని పాటించండి. స్క్రీన్ నుండి వచ్చే కాంతి నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. తినేటప్పుడు పాటించాల్సిన నియమాలు చూద్దాం. నీరు మితంగా, అంటే భోజనం చేసేటప్పుడు మధ్యలో ఎక్కువ నీరు తాగకుండా మితంగా గోరువెచ్చని నీరు తాగడం నేర్పించండి. భోజనం వెంటనే కాకుండా ఒక అరగంట తర్వాత నీరు తాగితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఋతువులకు అనుగుణంగా ఆహారం, ఆయా సీజన్లలో లభించే పండ్లు కూరగాయలు తినేలా ప్రోత్సహించండి. ఆయుర్వేదం ప్రకారం సీజనల్ ఫుడ్స్ శరీరానికి ఉత్తమమైన పోషకాలను అందిస్తాయి. ఈ అలవాట్లను మీరు మరియు మీ కుటుంబ సభ్యులు కూడా పాటిస్తే పిల్లలు చూసి సులభంగా నేర్చుకుంటారు. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులు. చూసారు కదా, మన సంపూర్ణ ఆయుర్వేదం కార్యక్రమంలో పిల్లల ఎదుగుదల గురించి, పిల్లలకి ఎటువంటి అలవాట్లు నేర్పించాలనే మంచి విషయాలను, మరిన్ని ఆరోగ్య విశేషాల సమాహారంతో మళ్ళీ మన సంపూర్ణ ఆయుర్వేదంలో కలుద్దాం.